నువ్వు అయితలే నాకు. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. ఈరోజు మన వల్ల ఒక అమ్మాయి జీవితంలో మార్పు జరిగింది. ఆ మార్పు వల్ల తను గౌరవంగా బతికే ఒక ఛాన్స్ వచ్చిందనమాట. అది ఎలా, ఎందుకు, ఏమిటి అనేది మీరు వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా క్రేజీగా అండ్ ఎక్స్ట్రీమ్గా వచ్చింది. స్కిప్ చేయకుండా చూడండి, బాగా నవ్వుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఒక చిన్న మంచి మెసేజ్ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. కాల్ కదా ఎంత మరి? 10,000 అద్భుతం తల్లి. ఏంది అది మరి ఘోరంగా? ఒక గంట సేపటి 10,000. ఒక గంట సేపటి 10,000. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు మును. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకేం ఎక్కువైతే ఉన్నదంతా నూడికి నీకు ఇస్తే ఇక నాకేముంటది? 10,000 కంటే ఎక్కువ అవుతాయి. లేదు కానీ ఇద్దరం ఉంటాము 3,000 ఇస్తాం. లేదు కానీ ఇద్దరం ఉంటాము 3,000 ఇస్తాం. మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చారు. లేదు 10,000 కావాలి. ఏంది మీరు అలా అంటుంటే ఎంట్రికలు నించుకుంటున్నాయి సార్. ముట్టుకొని ఇస్తా పట్టుకొని ఇస్తా మరి. నువ్వు పైసలు ఇచ్చి మాట్లాడరా బాయ్. పైసలు ఇస్తా అన్ని చేస్తాయని, పైసలు ఇస్తా అన్ని చేస్తాయని. మంచి కండ కలజ ఉంది కానీ మరి చెప్పు మరి. మంచి కండ కలజ ఉంది కానీ మరి చెప్పు మరి. ఇస్తా అంటారా? మూడే. ఇద్దరికి 10,000 అయ్యా. ఇద్దరికి 10,000 అంటే ఏం ఉన్నదంతా నీకు పెట్టాక మరి ఇంట్లో ఏం పెట్టాలి మరి? 10,000 ఇస్తేనే పెట్టనిస్తావా? అది మూసినదరా లేకుండా అంతేనా? మరి అక్క ఇదే మరి చూడు మరి మన చూసి మాట్లాడు. 10,000 కావాలంటే రోజు ఎంతమంది వస్తారు ఇట్లా? ఎంతమంది వస్తే నీకెందుకు? నాకు పర్మనెంట్ ఒక కావాలన్నమాట. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలి. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలి. పర్మనెంట్ కావాలి. అయితే నన్ను తీసుకోపోయి పర్మనెంట్గా వస్తా. తీసుకోవచ్చులే కానీ ఎంతమంది అంటే డైలీ ఎంతమంది అంటే ఇట్లా డైలీ ఎంతమంది అని వస్తారు? అమ్మాయిల మన దగ్గర గోళ్ళ మంది ఉన్నారు. నీకు ఎంతమంది కావాలి? నాకు ఎంతమంది ఒక్కదాన్ని కాలేదు. నేను అక్కడ మస్తు నవ్వుతున్నావు నిజంగా. ఇస్తున్నా స్మైల్తో పడేస్తాను చిచ్చి అదా? 10,000 అయితేనే ఇద్దరున్న 10,000 అంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి. 10,000 అంటే 3,000 ఇస్తాము, మళ్ళీ బత్త కింద 500 రూపాయలు ఇస్తాము. 3,000 ఇస్తాము, మళ్ళీ బత్త కింద 500 రూపాయలు ఇస్తాము. అట్లా కుదరవు. ఏం కాదు నువ్వు రా నేనేందాను ప్లీజ్. ఏం కాదు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, నువ్వు చూసి చేసుకోవాలి. పెళ్ళి అని పొరగాలం ఎట్లుంటాయి నువ్వే అట్లా అంటే ఎట్లా చెప్పు. 10,000 ఇవ్వరా బాయ్. 10,000 ఇస్తా అని 10,000 ఇవ్వరా బాయ్. నువ్వు అయితలే నాకు. నువ్వు ఈయన కూర్చున్నదని పడేస్తట్టు కానీ 10,000 నువ్వు అట్లా ముట్టుకోగాని చెప్పినా ఆడిపోయాక అన్ని రూములున్నాయి. అర్థమైందిలే, అన్ని ఆల్లోనే అంటావు. ఏం కాదు 10,000. అరే నీ అమ్మ అయితలేదు. ఏమైతే లేదురా నీకు. 10,000 ఇవ్వడానికి వస్తున్నావా? పెట్టడానికి 10,000 కావాలి. 10,000 ఇవ్వడానికి వస్తున్నావా? పెట్టడానికి 10,000 కావాలి. నువ్వు నవ్వాక అట్లా నాకు అయితలేదు. హైమత్ అవుతుంది. చేమత్ అవుతుంది. చేపతేరు చాయ్ తాగు గంటి మాట్లాడుతున్నారా? 10,000 ఇవ్వలేదంట. ఆ పేషాలు కొత్త సరిపోయిందా? అట్లా కాదు,
చూడు నేను జాబ్ చేస్తున్నా కదా. చేస్తే మేము చేస్తలేమా జాబులు, ఇదే మా జాబులు బతకడానికి ఏదో ఒకటి ఏం చేస్తామయ్యా మరి. జాబులు ఏంటో చూడు మరి ఏమైనా తక్కువ తీసుకో. లేదు ఎంత లాస్ట్ ఎంత చెప్తున్నా కదా 10,000 కంటే ఎక్కువ, 10,000 లాస్ట్. కాదు ఇట్లా అంటే ఇట్లా ఏడికి నీకేం అంటే ఇట్లా నామూషి అనిపిస్తలే. నామోసే ఉంది బతకడానికి, చదువుకున్నాం ఏం ప్రైజ్లో ఉంది. నామోసే ఉంది బతకడానికి, చదువుకున్నాం ఏం ప్రైజ్లో ఉంది. ఎవరు జాబులు ఇస్తుండో మాకు, ఎవడిస్తలేడు. ఎవరన్నా సిగ్గు అనిపిస్తలేదా నీకు ఇట్లా ఇట్లాంటి పనులు చేయడానికి? సిగ్గేముందయ్యా, బతకడానికి ఏదో ఒక పని చేసుకుంటున్నాం. సిగ్గేముంది, కడుపు కోసం ఏదైనా చేసుకోవాలి. సిగ్గేముంది, కడుపు కోసం ఏదైనా చేసుకోవాలి. చాలా మంది చాలా చేస్తారు కదా, నువ్వు ఇట్లాంటి ఎందుకు ఇంకా చదువుతున్నా? చాలా మంది జాబులు చేస్తారు అంటారు. ఎవరు చేస్తున్నాడు జాబులు? పోయి పక్కలలో వేసుకొని పడుకోవడం, లాడ్జీలలో పోయి. ఎవరు చేస్తున్నాడు జాబులు? చాలా మంది జాబులు చేస్తారు అంటారు. ఎవరు చేస్తున్నాడు జాబులు? పోయి పక్కలలో వేసుకొని పడుకోవడం, లాడ్జీలలో పోయి. ఎవరు చేస్తున్నాడు జాబులు? అదేంటి బెదరు అంత మాట అనేసింది? ఇట్లా ఏనికి అంటే చాలా మంది జాబ్ చేసుకుంటారు కదా, నీకు చదువుకున్నాను ఇంకా మరి ఇట్లా పనులు చేస్తావు. చాలా చాలే కానీ ఎన్నో మస్తు తినాలే కానీ నువ్వు ఇట్లానే మాటలతో కడతావా, వస్తావా? ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? వస్తలే కానీ పలునాడు పలునాడు నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ చెప్పినా కదా తల్లి ఆగు జరా. ఏం రాగలి చెప్పు. సెటిల్ ఉన్నారు ఇంకా అక్కడ. పోదాం వస్తాను. ఎప్పుడు వస్తావు? ఇంకా సంతోషంగా చేసుకున్నాం కానీ సంతోషంగా చేసుకున్నాం కానీ సంతోషంగా చేస్తున్నా. నా టైం అవుతుందయ్యా ఇంకెంతసేపు. అట్లా కాదు నాకు మొత్తం మంది వెయిట్ కస్టమర్లు వస్తున్నారు. నీ ఫిజిక్స్ కి ఎవడైనా వెయిట్ చేస్తుంది కానీ అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. కాదు నీకు ఇట్లా అనీజీ అనిపిస్తుందా? నాకేం అనిపిస్తలేదు. చెప్పాను కదా నా బతికేటేరు కోసం ఏదో ఒకటి కష్టం చేసుకుంటున్నా. ఇలాగనే బతకనిస్తారా లేదా నన్ను? ఎవడిస్తుండే జాబులు, ఎవడిస్తుండే చెప్పండి. నీకు ఇస్తలేదు అని పాల్స్ మాటలు మాట్లాడుతుంది. ఇస్తలేదు పాల్స్గా, నువ్వు పాల్స్ మాటలు మాట్లాడు కానీ ఇక్కడ సరే వెళ్ళాం. మాటలతోనే గడుపుతావా? మాటలతోనే గడుపుతావా? కరోనా ఉంది కొంచెం చూసి కరోనా బో వస్తుంది కరోనా ఇక్కడ నీకు వస్తుంది నాకు వస్తుంది కన్నాడే. బో వస్తుంది కరోనా ఇక్కడ నీకు వస్తుంది నాకు వస్తుంది కన్నాడే. సరే నువ్వు ఇడస్తలేవు కానీ ఏంటయ్యా ఏం మూడ్ వచ్చేసి వస్తుంది మీకు? Naughty America. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. He is under cover 24 hours on duty. ఎక్కువ బతకడానికి అన్ని కథలు ఏంటో నాకు అర్థమైతే చంపి పడేంత ఆగు ఒర్రకు ఏడవకు ఏడవకు మంది నియాసండల కోసమే నేను కొత్తగా వచ్చిన కానీ జర ఆగు మాట్లాడి లౌడా లైసెన్స్ అన్ని లెక్క పెడతీరా అన్ని లెక్క పెట్టినావా లేదా? ఎందుకు డిపార్ట్మెంట్ అనేది భయపడుతున్నా? అందరు చూస్తా మరి చేసే పనులు అందరు చూడరా? సార్ తీసుకొస్తాం సార్, ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు దొరికిరు ఇప్పుడు వస్తుంది. బాబు నడరా ఏడవక అని చెప్పినా లేవు మరి డ్యూటీ వేసుకోవచ్చు కానీ అంటున్నా. డ్యూటీ వేసుకొని బతకొచ్చు కదా, రోగమా? డ్యూటీ వేసుకొని బతకొచ్చు కదా, మెంటల్నా? ఇవన్నీ ఎందుకు? పిఎస్ నాడు నువ్వు నీకు ఆల్రెడీ ఇప్పుడు ఉందా? ఇంకా ఏడిచిందా? ఇంకేమన్నా పరువు ఏడిచిందా నీకు? పరువు ఇంకేమన్నా ఏడిచిందని అడుగుతున్నా. నీకు ఇంకేమన్నా పరువు ఏడిచిందా? ఓకే సిట్ డౌన్. ఏం చేసావు? డిగ్రీ చేసావా? జాబ్ చూస్తా చేసుకుంటావా? ఫస్ట్ ఏడవ నేను 3 లెక్క పెడతా. 3 లెక్క పెట్టి నువ్వు ఏడుస్తూ పని చేసాను సరే, లేదంటే వేసి పడానికి నేను
1 2 3 కూర్చో కూర్చో నేను ఈ స్థాయి నుంచి వచ్చినాను. నాకు ఏం ఇది కాదు, మనకేం కాదు. మనం చదువుకున్నావు కదా, ఎవడో ఒకడు వచ్చి ఇట్లా కాలుస్తాడు, సిగరెట్ వద్దాం కాల్చి పడేది అవసరమా నీకు? ఎవడో ఒకడు వచ్చి ఇట్లా కాలుస్తాడు, సిగరెట్ వద్దాం కాల్చి పడేది అవసరమా నీకు? సరే, నీ బతుకు తెరువు కోసం నువ్వు చేసుకుంటావా? జాబ్ చేసుకుంటావా? జాబ్ ఇస్తే చేసుకుంటావా? షూరా? ఇవన్నీ బంద్ చేస్తావా? పక్కనా? షూరా? ఏడోకని చెప్పిన నేను. పక్కా కదా? మీరు ఇప్పుడు ఇట్లే ఉంటారు, తర్వాత అటు పోగా అడవుతారు కానీ జాబ్ చేసుకుంటే నేను ఎవరితో మాట్లాడతాను. ఇవ్వడం చూడ, నువ్వు చేసే పనులకే మీదా చేసుకుంటావు. పక్క ఏడవకమని చెప్పినా కళ్ళు తుడుచుకో. సరే కానీ చేసుకున్నావు జాబ్, కానీ అక్కడ ఈ లేక గంటకు 10,000 ఇయ్యరు. నెల మొత్తం కొట్టించుకుంటే కష్టపడితే 20,000 రూపాయలు శాలరీ వస్తుంది. బట్ నీకు సోషల్లో రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అనేది జరుగుతుంది. ఇట్లా చిల్లర ఉండదు. అర్థమవుతుందా? నేను కార్లో తీసుకొని పోతాను, నేను జాబ్ కార్డు ఇస్తాను. ఒక్క నిమిషం. హలో సార్, నమస్తే సార్. నేను సుధాకర్ మాట్లాడుతున్నాను. ఏం లేదు, మనకు ఆఫీస్లో ఒకటి ఏదైనా ఓకే అది చేద్దాం కానీ మనకేదైనా ఖాళీ ఉందా? ఒక అమ్మాయి ఉంది, డిగ్రీ క్వాలిఫికేషను, జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది, జాబ్ సెర్చ్లో ఉంది. సరే, నేను ఆ డీటెయిల్స్ నీకు అవన్నీ ఫార్వర్డ్ చేపిస్తాను. అమ్మాయికి నీ నెంబర్ ఇచ్చేస్తాను. మీరు చూసుకొని కొంచెం చూసి, అమ్మాయి గుడ్ గర్ల్, షీ ఈజ్ కొంచెం హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను మళ్ళీ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఫోన్ తీసుకో, నంబర్ తీసుకో. ఈయన పేరు శ్రీనివాసరావు. 9849 ఆయన వాట్సాప్కి నీ డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేయి. అర్థమవుతుందా? నీ డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేయి, ఆయనకి ఇచ్చేస్తాను. ఓకేనా? యాక్చువల్లీ చెప్పాలంటే సరే, ఓకే, ఇట్స్ ఫైన్. ఇప్పుడు నీకు హ్యాపీగా ఏంటమ్మా? ఇప్పుడు సెట్ అయిపోతాయి నీకు. నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళి సెట్ చేస్తాను. యాక్చువల్ ఏంటంటే నా పేరు సుధాకర్ మస్కు. నేను వీడియో చేస్తుంటాను. మేము కెమెరాలు పెట్టేసి అక్కడ పెట్టాను కెమెరా. కార్లో కెమెరా ఉంది. ఓకేనమ్మా. నేను ఎందుకంటే చిన్న మిస్బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే కొంచెం మళ్ళీ మీరు అటు ఇటు అవుతారని చెప్పేసి అంతే. ఏమైనా మిస్బిహేవ్ చేస్తే యాక్చువల్లీ సారీ చెప్తాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు నాకు సిస్టర్ లాంటి దాన్ని, అంతేగాని నీ మీద నాకు వేరే ఉద్దేశం లేదు. ఇంకా నాకు ఏం రాదు. నెక్స్ట్ టైం కనుక నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్లో కనిపించావు అనుకో, కంపల్సరీ పిఎస్ఏ కేసు పెడుతున్నాను. ప్రామిస్? నువ్వు నేను నీకు ఇచ్చు కాదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.